తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సీఎం పదవికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన చేయడంతో కొడంగల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. ఎటు చూసినా సందడే కనిపిస్తుంది. సీఎం పదవి కోసం మహామహులు ఉండగా అనూహ్యంగా రేవంత్ రెడ్డి దక్కించుకోవడం ఆయన సొంత నియోజకవర్గంలో కొండంత ఆశలు రేపుతుంది. ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కొడంగల్ ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఉంది. సీనియర్ నేతలు ఎంతో మంది పోటీ పడడంతో సీఎం ఎంపిక తీవ్ర ఉత్కంఠగా సాగింది. చివరికి రేవంత్ రెడ్డినే ఖరారు చేస్తూ అధిష్టానం ప్రకటన చేయడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆశలు రేపుతోంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఉమ్మడి రంగారెడ్డితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నందున ఆకాంక్ష వారిలో వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వం హయాంలో దీపం కింద చీకటిలా మారిన వికారాబాద్, పాలమూరు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను రాష్ట్రంలోని మోడల్ జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం చూసుకుంటే కనుక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి పాలమూరు, నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఏదైతే ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి గెలిచారు, తన ఏదైతే రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం వరకు వెళ్ళారు రాష్ట్రంలో. ఇక్కడ కనుక చూస్తే ఏదైతే ఉమ్మడి పాలమూరు కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి, నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో చూస్తే కనుక సమస్యలు ఏదైతే గతంలో అసెంబ్లీలో మాట్లాడిన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడే, అంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన గలం విప్పించారు. ఏ రకంగా అంటే కేవలం ఉత్తర తెలంగాణ మాత్రమే అభివృద్ధి చెందింది, దక్షిణ తెలంగాణలో ఎడారి ప్రాంతంగా ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వలసలు ఆగలేదు, వలసలు అలాగే కొనసాగుతున్నాయని ఆయన మాట్లాడిన తీరు మనకు స్పష్టంగా కనబడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి రేపు ఏదైతే 1:40 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పరిస్థితి ఉంది. అటు చూస్తే పాలమూరు జిల్లా కావచ్చు, రంగారెడ్డి, నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున సమస్యలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, అటు కొడంగల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చూస్తే కనుక వలసలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అక్కడ వలసల కేంద్రంగానే ఉంది. అటు కర్ణాటక చివరి బార్డర్ కావడంతో వైద్యంలో చూసుకున్నా కానీ, విద్యలో చూసుకున్నా కానీ, విద్యలో అయితే మొత్తంగా వెనుకబడిన పరిస్థితి ఉంటే వైద్యం కూడా అంతంత మాత్రంగానే అక్కడ అందని పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికంగా ఆ ప్రాంతంలో ఏదైతే పరిశ్రమలు లేకపోవడంతో కూడా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత కావచ్చు, ముఖ్యంగా యువత రైతులు కూడా కొంతమంది ముంబై కానీ, పూణే కానీ, స్థానికంగా ఉన్న హైదరాబాద్ లాంటి వలసలు అయితే వెళ్ళి జీవనోపాధి గడుపుతున్న పరిస్థితి ఉంటే ఇప్పుడు కోటి ఆశలతో ఇటు పాలమూరు ప్రజలు కావచ్చు, రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డిలో నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లా, తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అటు రైతాంగం కావచ్చు, ఇక్కడ ప్రజలు, నిరుద్యోగ యువత మాత్రం కోటి ఆశలతోనైతే ఎదురు చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే స్థానికంగా ఉన్న, గతంలో చూస్తే కనుక దీపం కింద చీకటిలా ఉన్న వికారాబాదు, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, అక్కడ ఉన్న రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, విద్యార్థులు ముఖ్యంగా విద్యకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారా అనేది అయితే రాజకీయ వర్గాలు అయితే చర్చ జోరుగా కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసుకున్నా విద్య అంటే కళాశాలలు కావచ్చు, మండల కేంద్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు అయితే పూర్తిగా లేని పరిస్థితి ఉంటే అక్కడ నుంచి కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఉన్నత స్థాయి చదువులకు హైదరాబాద్ నగర్ లాంటివి వెళ్ళి చదువుకునే యువత మాత్రం అక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో అయితే డిగ్రీ కళాశాలలు కావచ్చు, ఇంటర్మీడియట్ కళాశాలలు కావచ్చు, ముఖ్యంగా విద్యా వైద్యం పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, అక్కడ ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారనేది అయితే పెద్ద చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక చూస్తే గతంలో మనం చూసాము కొడంగల్ నారాయణపేట 69 జీవోకు పెద్ద ఎత్తున అక్కడైతే స్థానికంగా ఉద్యమం జరిగింది, దాన్ని అమలు చేయాలని. అది కనుక అమలు చేస్తే అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నట్టు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిగా కనుక అది 6 రిజర్వాయర్లు కనుక పూర్తి అయితే రైతాంగానికి కొంతమేరకు సాగునీరు అందించి వలసలు నివారించే పరిస్థితి అయితే ఉంది. మరి రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ 3 జిల్లాలపైన రేవంత్ రెడ్డి ఎలా దృష్టి పెడతారు, ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, రైతాంగం కావచ్చు,
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారనేది అయితే ఇప్పటికైతే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది.